నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ ఝాన్సీ రాణి. ఇక వివరాల్లోకి వెళితే టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై బీజేపీ అదను చూసి కసి తీర్చుకుందా? చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో మూగరాము పాటిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షాల వ్యూహం ఏంటి? చంద్రబాబుపై బీజేపీ పగ పెంచుకుందా? కమలానికి కటిఫ్ చెప్పినందుక, లేదా కాంగ్రెస్తో జత కట్టినందుక? కమలంలో కీలకంగా ఉన్న కన్నాను చేర్చుకున్నందుక? అసలు చంద్రబాబుపై బీజేపీకి కోపముందా? టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీ, తెలంగాణలో తెలుగు ప్రజలను ఇంకా కుదిపిస్తూనే ఉంది. టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర పార్టీలు, చంద్రబాబు అభిమానులు, సానుభూతి పరులు ఆయన అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. దేశ, అంతర్జాతీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆయన అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. మరికొందరు ఆయనకు మద్దతుగా ఉద్యమాల్లోకి వస్తున్నారు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, చంద్రబాబు అరెస్టు జరిగి దాదాపు పక్షం రోజులు దాటిపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ స్పందించకపోవటం. కాంగ్రెస్ అంటే మొదటి నుంచి టీడీపీకి వ్యతిరేకం, లేదా ఆయన అరెస్టును తాము ఖండించిన తరువాత చంద్రబాబు ఎప్పటికైనా మరలా బీజేపీ గోటికి పోతే నవ్వుల పాలవుతామనే భావనతో వారు ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనుకోవాలి. ఇక చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మూగనాము పాటిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహారం పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏలో ఉన్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ కాపాడటం లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెబుతూ ఎన్డీఏతో తెగదింపులు చేసుకుంది. బీజేపీతో తెగదింపులు చేసుకున్న తర్వాత టీడీపీ, బీజేపీ పెద్దలపై దూకుడుగా దాడి చేసింది. అయితే దానికి ప్రతిఫలంగా బీజేపీ పెద్దలు ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి టీడీపీని ఘోరంగా ఓడించారు. ఇదంతా గతం. అయితే తర్వాత బీజేపీ పెద్దలతో ఏర్పడిన అగాధాన్ని పూడ్చుకోవటానికి చంద్రబాబు ఆయన పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. 1-2 సార్లు ప్రధాని మోడీతో కలిసి వ్యక్తిగతంగా తాను ఆయనకు వ్యతిరేకం కాదని, గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసమే విభేదించాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు టీడీపీ ఎన్డీఏలోకి వెళ్లటం ఖాయమని ప్రచారం సాగింది. అయితే అందరి ఊహాలను తలకిందులు చేస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ లో కుంభకోణం జరిగిందని, దానికి చంద్రబాబే కారణమని ఆయనను అరెస్టు చేసింది. ఈ అరెస్టు దేశ, ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆయన అరెస్టు అక్రమమని, చంద్రబాబు చేశాడంటున్న అవినీతికి ఆధారాలు లేవని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయనను సిఐడి అక్రమంగా అరెస్టు చేసిందని దేశ, ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే గత పక్షం రోజుల నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిలో తీవ్ర అలజడి నెలకొన్న, ఉద్యమాలు సాగుతున్నా పార్లమెంట్లో దీని గురించి ప్రశ్నించినా కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో దాదాపు 90% మంది ప్రజలు, బీజేపీ పెద్దలు జగన్ కలిసి చంద్రబాబును అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. ప్రజల అభిప్రాయం ఈ విధంగా ఉందని తెలుస్తున్నా బీజేపీ పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో చంద్రబాబు అరెస్టు జగన్ చేయించినా బీజేపీ పెద్దలే చేయించారనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు గురించి బీజేపీ నేతల వద్ద కొందరు ప్రస్తావించగా, ఆయనను అరెస్టు చేస్తే తామెందుకు స్పందించాలని, తమ పార్టీ పెద్దలు ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణను తాము వద్దంటున్న టీడీపీలో చేర్చుకున్నారని, అదేవిధంగా మరికొంతమంది కీలక నాయకులను చేర్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్నారని, గతంలో కాంగ్రెస్తో జతకట్టి తమను ఓడించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారని, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిలో కూటమి ఏర్పాట్లు చేసి మళ్లీ కేంద్రంలో తాము అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి వారిని ఎలా ఉపేక్షిస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తమ అధికారానికి అడ్డం వస్తాడనే భావనతోనే బీజేపీ పెద్దలు జగన్ను అడ్డు పెట్టుకుని అరెస్టు చేయించారనే ప్రజల భావనను నిజమన్నట్లు ఆ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అడ్డు తొలగించుకునేందుకే బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారని, జగన్ ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్నా వారు ఉపేక్షిస్తున్నారంటే దానికి కారణం ఇదేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో కనీసం ఎన్నికల్లో పోటీ చేస్తారో చెయ్యరో తెలియని షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఆమెకు ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారని, అదే చంద్రబాబు విషయంలో మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, రాజకీయాలను పక్కన పెట్టినా అయినా ఆయన వయస్సును గౌరవించైనా మోడీ పరామర్శించి ఉండాల్సిందని కొందరు బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. కాగా మోడీ వ్యక్తిగత ద్వేషంతోనే చంద్రబాబు పట్ల అనుమానుషంగా ప్రవర్తిస్తున్నారనే భావన తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతోంది. మొత్తం మీద తమ మాట వినడనే అనుమానంతోనే చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందపడుతున్నారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ. నేను మీ ఝాన్సీ రాణి.